శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసము మరియు సనాతన ధర్మ విషయాల కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ స్పందన మీరు లైక్ చేయడం వలన హిందూ ధర్మచక్రము వృద్ధిలోకి వస్తుంది, రీచ్ పెరుగుతుంది. కనుక మీ యొక్క సందేశము, మీ యొక్క ఫీడ్బ్యాక్ మన ఛానల్కి చాలా అవసరం. కనుక తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటూ ఇక విషయంలోకి వెళ్దాం. ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు ఏ సమయంలోపు ఈ అంత్యక్రియలు అనేటువంటివి చేయాలి? ఇది నేటి కాలంలో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉన్నారు అంత్యక్రియల విషయంలో. మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అనేటువంటివి వెంటనే ప్రారంభం చేయాలి. శాస్త్రం ఏం చెప్తోంది? ఒకవేళ వ్యక్తి ఉదయం మరణిస్తే గనక వ్యక్తి మరణించినటువంటి రోజు సూర్యాస్తమయం లోపు అంత్యక్రియలు చేయాలి. ఒకవేళ అదే వ్యక్తి సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి మరణించాడనుకోండి, మర్నాడు ఉదయము అంత్యక్రియలు ప్రారంభం చేసి సూర్యాస్తమయం లోపు దహనము లేదా ఖననము ముగించాలి. ఇది శాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం. నేటి కాలంలో దీనికి భిన్నంగా జరుగుతూ ఉంది. మరి సూర్యాస్తమయం తర్వాత ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్న కూడా చాలామందిలో తలెత్తుతోంది. ఆనాటి కాలంలో అంటే శాస్త్రం మనకు ఈ విషయాన్ని అందించినటువంటి కాలానికి ఆనాటి కాలంలో కరెంట్ అనేటువంటిది లేదు. విద్యుత్తు లేకపోవడం చేత ఎంత కాగడాలు పట్టుకున్నప్పటికీ కూడా ఆ సమయంలో చీకటి అధికంగా ఉండేటువంటి కారణం చేత అంత్యక్రియలు చేయడానికి అది సరైనటువంటి వాతావరణము అనుకూలంగా ఉండదు. కారణంగా సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు అనేటువంటివి చేసేటువంటి వారు కాదు. అప్పటి సాంప్రదాయము ఇంకా అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మేము సూర్యాస్తమయం తర్వాత చేస్తామన్నా కానీ పండితులే దాన్ని వారిస్తూ ఉంటారు. అంటే అప్పటి నుంచి మనం అదే విధంగా కొనసాగిస్తూనే ఉన్నాం. నేటి కాలంలో ఇప్పటికీ కూడా సైన్స్ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పోస్ట్ మార్టం అనేటువంటిది సాయంత్రం 6 తర్వాత చేయరు. కారణము పోస్ట్ మార్టం చేసేటువంటి ఆ కాలానికి కరెంటు లేకపోవడం చేత 6 గంటల తర్వాత పోస్ట్ మార్టం అనేటువంటిది చేసేటువంటి వారు కాదు. ఇప్పటికీ అదే విధమైనటువంటి సాంప్రదాయము కొనసాగుతూనే ఉంది. ఇక అసలు విషయంలోకి వస్తే, మరి తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు సూర్యాస్తమయం లోపు ఈ దహనము లేదా ఖననం అనేటువంటిది జరిగి తీరాలి. మరి నేటి కాలంలో పిల్లలు మాత్రము ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయి చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు చివరి చూపు చూడడం కోసము లేదా ఆ సంతానము ఈ కర్మను ప్రారంభించడం కోసము బయలుదేరి వచ్చినప్పటికీ కూడా ఎంత కాదన్నా కానీ సుమారు ఒక 2 రోజులు సమయం పడుతుంది. ఈ 2 రోజుల పాటు శరీరాన్ని అంత్యక్రియలు చేయకుండా ఫ్రీజర్లో దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంది. శాస్త్రానికి ఇది విరుద్ధమైనటువంటి అంశం. ఈ సందర్భంగా నేను ఎవరిని విమర్శించడం లేదు. కాకపోతే ఏంటంటే శాస్త్రం చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నటువంటిది. అంటే మరి మేము కడసారి చూపు చూడకూడదా, చివరి చూపు చూడకూడదా అని అంటే చూడకూడదు అని కాదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి, నేను చెప్పాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులు అవసాన దశలో ఉన్నటువంటి సమయంలో, వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమయంలో తల్లిదండ్రులకు దూరంగా సంతానం ఉండడం అనేటువంటిది ఒక విధంగా విచారకరం. వారి శరీరం పడిపోతే అందుబాటులో ఉండాలి. వెంటనే దహనాది కార్యక్రమాలు ప్రారంభం చేసేటువంటి విధంగా ఉండాలి. అందుకే తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్నా లేదా వారు వృద్ధాప్యంలో ఉన్నా వారికి సరైనటువంటి ఆరోగ్యం లేకపోయి ఇప్పుడో అప్పుడో అన్నటువంటి పరిస్థితులు గమనించినా కానీ సంతానము వారి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. మీరు ఉద్యోగరీత్యా ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇక తల్లిదండ్రుల పరిస్థితి అనుకూలంగా లేదు అని గమనించినప్పటికైనా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు, మేము ఇంకా లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము, ఇప్పుడు మా పిల్లలు మా దగ్గర ఉంటే బాగుంటుంది అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఇలా 2-3 రోజుల పాటు ఫ్రీజర్లలో శరీరాన్ని ఉంచి ఆ తర్వాత కార్యక్రమాలు అందరూ చేరుకున్న తర్వాత, అందరూ వచ్చిన తర్వాత ఈ అంత్యక్రియలు ప్రారంభం చేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుంది? అంత శోభస్కరం కాదు ఈ సిచ్యువేషన్ ఏది కూడా. ఇప్పుడు 2 రోజులు 3 రోజుల పాటు ఆ శరీరాన్ని ఫ్రీజర్లో ఉంచేస్తే కనుక ఈ 2-3 రోజుల పాటు మీకంటూ ఆకలి దాహములు ఉండవా? వాటిని ఎలా తీర్చుకుంటారు? ఖచ్చితంగా ఆహారం స్వీకరించాల్సిందే. ఒకరోజు ఉండగలుగుతాం,
సరే ఒక్కరోజే కదా అని అంటే ఆ ఒక్కరోజు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. కానీ 2 రోజులు, 3 రోజులు కర్మ చేసేటువంటి వారు సైతం కూడా లేదా అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా 2, 3 రోజులు తినకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. మరి అలా తింటున్నారని అనుకోండి, ఒక వ్యక్తి శరీరం పడిపోయి ఫ్రీజర్‌లో ఆ వ్యక్తి మృత కళేబరం ఉంటే మనకు తినడము ఏ విధంగా సహిస్తుంది? ఏ విధంగా మనం తినగలుగుతాం చెప్పండి? ఇది అంత మంచి పరిస్థితి కాదు. కనుక తల్లిదండ్రులు మరణించినప్పుడు ఖచ్చితంగా తొందరలో అటెండ్ అయ్యేటువంటి విధంగా చాలా అందుబాటులో ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది సంతానం యొక్క కర్తవ్యం. దీన్ని బట్టి విదేశాలలో ఉండేటువంటి వారు నేను ఎవరిని కూడా విమర్శించడం లేదు. మీరెవ్వరు విదేశాలలో ఉండకూడదు అని చెప్పడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రము కాదు. కానీ ఉద్దేశ్యం ఏంటి? నేను చెప్పదలుచుకున్నటువంటి అంశంలో మీరు గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏంటి? తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అనుకూలంగా లేదు. వృద్ధులవుతున్నారు, వృద్ధులయ్యారు, అనారోగ్యంగా ఉన్నారు. ఆ సమయంలో కూడా మీరు ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు అనుకుంటూ వాటిని పట్టుకొని వేలాడితే కనుక అది తల్లిదండ్రులకు బాధ కలిగించేటువంటి విషయమే. శాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి విషయమే. కనుక ఈ వీడియో ఎవరి మనసునైనా కానీ కదిలించి తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేదు కనుక నేను ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ నేను వాళ్ళ దగ్గర ఉంటాను అని ఏ ఒక్కరిలోనైనా మార్పు కలుగుతుందేమో అనేటువంటి ఆశ. చూద్దాం ఎవరు మార్పు చెందుతారు అనేటువంటిది వేచి చూద్దాం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం. శిశువు జన్మిస్తే జాతకం చూడడానికి బ్రాహ్మణుడు కావాలి, శాంతి చేయడానికి బ్రాహ్మణుడు కావాలి, నామకరణం చేయడానికి బ్రాహ్మణుడు కావాలి, బారసాలు చేయడానికి బ్రాహ్మణుడు కావాలి, అక్షరాభ్యాసం చేయించాలంటే బ్రాహ్మణుడు కావాలి, ఆ శిశువుని స్కూల్కి పంపడానికి మంచి రోజు చెప్పాలంటే బ్రాహ్మణుడు కావాలి, సంతానానికి పెళ్లి కుదరాలంటే బ్రాహ్మణుడు కావాలి, పెళ్లి చూపులకి మంచి రోజు చెప్పాలంటే బ్రాహ్మణుడు కావాలి, జాతకాలు చూడాలంటే బ్రాహ్మణుడు కావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంటే బ్రాహ్మణుడు కావాలి, శుభరేఖ రాసుకోవడానికి బ్రాహ్మణుడు కావాలి, పెళ్లి చేయడానికి బ్రాహ్మణుడు కావాలి, శోభనం ముహూర్తం పెట్టాలంటే బ్రాహ్మణుడు కావాలి, అమ్మాయికి సీమంతం చేయాలంటే బ్రాహ్మణుడు కావాలి, చివరికి మనిషి పోతే అంత్యక్రియలకు బ్రాహ్మణుడు కావాలి, తద్దినం పెట్టడానికి బ్రాహ్మణుడు కావాలి. ఒక బ్రాహ్మణుడు వేదమంత్రాలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకు వారి ప్రేమకు దూరంగా బతకాలి. ఉదయం 4 గంటలకు లేవాలి, ఏ కాలమైనా చన్నీటి స్నానమే చేయాలి, తన బట్టలు తానే ఉతుక్కోవాలి, తను తిన్న కంచం తానే కడుక్కోవాలి, అవసరమైతే వంట చేయాలి, రోజుకి 12 గంటలు 10 ఏళ్ళు అధ్యయనం చేయాలి, నియమనిష్టలతో దేవతార్చన చేయాలి, లోకా సమస్తాః సుఖినో భవంతు అంటూ హోమం చేయాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బ్రాహ్మణుడికి పెళ్లికి పిల్లనివ్వడానికి ఒక్కరు ముందుకు రారు. పిలక పంతులు అంటూ సమాజం వెక్కిరిస్తున్నా వాటిని మౌనంగా భరిస్తూ ఉంటాడు. సంఘంలో అన్ని వర్ణాల వారికి ఎంత ప్రాధాన్యత ఉందో బ్రాహ్మణుడికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత లేదా? అలాంటి బ్రాహ్మణుడంటే ఎందుకంత చులకన? ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని ఫాలో చేయండి.